ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన RRR సినిమా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇది రికార్డులు సాధించింది. తాజాగా దీనికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ను అభిమానులతో పంచుకుంది చిత్ర బృందం. జపాన్లో ఈ సినిమా రిలీజ్ అయి ఏడాదిన్నర అయినా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుపుతూ RRR తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మార్చి 18న ఈ సినిమాను వీక్షించేందుకు రాజమౌళి గారు జపాన్ వెళ్లనున్నారు. ఈ విషయం తెలియడంతో అక్కడి ప్రేక్షకులు ఆయనతో కలిసి చిత్రాన్ని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. దీంతో వేలాది మంది టికెట్స్ కొనుగోలు చేసేందుకు యత్నించారు. ఫలితంగా బుధవారం రాత్రి టికెట్స్ బుకింగ్ ఓపెన్ చేయగా ఒక్క నిమిషంలోనే హౌస్ఫుల్ అయింది. దీనిపై నెటిజన్లు ఆసక్తికర కమెంట్స్ చేస్తున్నారు. RRR క్రేజ్ ఇది, రాజమౌళి మన తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లు రాబట్టిన RRR విదేశాల్లోనూ రికార్డులు తిరగరాసింది. ఈ చిత్రం జపాన్లో గతేడాది అక్టోబర్ 21న విడుదలైంది. 44 నగరాల్లో 209 థియేటర్లు, 31 ఐమాక్స్ తెరలపై ప్రదర్శించారు. 34 రోజుల్లోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టి 300 మిలియన్ జపానియన్స్ క్లబ్లో జాయిన్ అయింది. మన రూపాయల్లో చెప్పాలంటే దాదాపు ₹18 కోట్లు. ఈ క్లబ్లో అత్యంత వేగంగా చేరిన తొలి భారతీయ సినిమాగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఉత్తమ పాటగా ఆస్కర్ అవార్డును సొంతం చేసుకుని ఎంతో మంది తెలుగు సినీ ప్రియుల కలను నెరవేర్చింది. ఇదిలా ఉండగా RRR మూవీకి సీక్వెల్ ఉంటుందని రాజమౌళి గారు పలు సందర్భాల్లో తెలియజేసిన విషయం తెలిసిందే. RRR సీక్వెల్ కనీ విని ఎరుగని రీతిలో ఉంటుందని, హాలీవుడ్ని సైతం తలదన్నే రీతిలో ఈ మూవీని రాజమౌళి గారు తీసేలా ప్లాన్ చేస్తున్నారు అని సమాచారం. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ల పాత్రలు చాలా పవర్ఫుల్గా ఉండేలా, ప్రతి ఒక్క సన్నివేశం గూస్ బంప్స్ కాదు అంతకు మించి ఉండేలా RRR సీక్వెల్ కథని రాజమౌళి తండ్రి గారైన విజయేంద్ర ప్రసాద్ గారు తీర్చిదిద్దారు అని సమాచారం. ఏది ఏమైనా RRR సీక్వెల్ కోసం ఇండియన్ ప్రేక్షకులు మాత్రమే కాదు, హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.